ప్రభుకు స్తోత్రములు. చేరవచ్చిన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉండి లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని 5వ వచనం వరకు 6వ వచనం వరకు చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నే సరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దేనులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుడైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతువని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మనము ఈ లేఖన భాగాలు చాలాసార్లు చదువుకుంటూ ఉంటాము. యేసు ప్రభుల వారు దోణిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు, అనగా అప్పటికి వారి శిష్యులు కాలేదు, అక్కడ వారు దోణిలో వారు ఎక్కి ఉంటారు. అయితే యేసు ప్రభు ఆ దోణిలను చూస్తాడు. ఆ చూచి వారిలో ఒకడైన సీమోను దోణి ఎక్కుతాడు. ఎక్కి కూర్చుంటాడు. ఆ జన సమూహములకు బోధిస్తూ ఉంటాడు. ఆయన బోధించట చాలించిన తర్వాత దోణెను లోతునకు నడిపించు అని చెప్తాడు. తర్వాత చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని చెప్తాడు. అప్పుడు సీమోన్ అంటాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ప్రియులారా, నిరాశపడ్డాడు, నిస్పృహపడ్డాడు. ఇక వేరే గత్యంతరం లేదనుకున్నాడు. అయితే ఆ సమయమున యేసు ప్రభు ఒక్క మాట, ఆయన ఆ మాటను విన్నాడు. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, అయినా మాకేమీ దొరకలేదు. అయినా నీ మాట చొప్పున మేము వల వేస్తాం అని చెప్పి చివరి ప్రయత్నం యేసు ప్రభు మాట వలన, యేసు ప్రభు మాటను బట్టి ఆయన ఎక్కడ వల వేయమంటాడో అక్కడనే వారు ఆయన మాట ప్రకారం వల వేశారు. అయితే అక్కడ ఏం జరిగింది? విస్తారమైన చేపలు పడ్డాయి. అందుచేత వలలు ఏమైపోతున్నాయి? పిగిలిపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఆ సముద్రంలో మరికొందరు చేపలు పట్టేవారు ఉంటారు కాబట్టి వాళ్ళకు సైగ చేశారు. వారు వచ్చి వీరికి సహాయపడ్డారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, అయినను నీ మాట చొప్పున. ఎవరి మాట? దేవుని మాట, ప్రభువు మాట, క్రీస్తు యేసు ప్రభువు మాట. ఆయన మాటలో ఎంత శక్తి ఉందో, ఆయన మాటలో ఎంత ప్రభావం ఉందో, ఆయన మాటలో జరగనివి కూడా జరుగుతూ ఉన్నాయి, లేనివి కూడా కలుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ఆయన మాట చొప్పున వల వేయగా, అయినను నీ మాట చొప్పున వల వేస్తామని వేశారు. విస్తారమైన చేపలు పడ్డాయి. అంతకుముందు వారు తమ ఇష్టానుసారంగా వలలు వేశారు, తమకు తోచినట్టు కదా, తమకు ఆలోచన కలిగినట్టు తమ ఇష్టానుసారంగా వేశారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు మాట ప్రకారం వారు వలలేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి అని మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు మాట ఎంత మేలు చేస్తాదో మనం దైవ గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, చూడండి, అదే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన వాక్యమే. కానా వివాహంలో యేసు తల్లి, యేసు ప్రభు, ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు. ద్రాక్షరసం అయిపోయింది.
యేసు ప్రభుతో అక్కడున్న పరిచారకులతో ఆ తల్లి చెప్పింది. 5వ వచనము, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయండి అన్నాడు. ఎవరు? యేసు ప్రభు మీతో ఏమి చెప్తాడో అది చేయండి చాలు అని చెప్పారు. ప్రియులారా, వారంతకు ముందు తమకు ఇష్టమైన వారి ఆలోచన తీసుకున్నారు, కానీ ఆ ద్రాక్షరసం అక్కడ లేదు. ఆ కొరత అట్లే ఉన్నది. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది ఆలోచన చెప్పారు, కానీ ద్రాక్షరసము అయిపోయినది, కానీ సమృద్ధిగా లేదు. అయితే యేసు ప్రభు తల్లి అనింది, ఆయన మీతో చెప్పునది చేయండి. ఆ యేసు ప్రభు చెప్పినట్లు వారు చేయగానే ఏం రాయబడి ఉంది చూడండి, బైబిల్ వాక్యాల్లో మనం గమనిస్తున్నాం. 7వ వచనంలో వారు అంచుల మటుకు 2-3 తూములు పట్టు 6 రాతి బాణల నిండా వాళ్ళు నీళ్లు నింపమంటే నింపారు, అంచుల మటుకు నింపారు. 8వ వచనంలో అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాన దగ్గరికి తీసుకుపోండి అని చెప్పాడు. వాళ్ళు అట్లే ఇచ్చారు. అయితే ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. అవి ఎలాగున్నాయంటే ప్రియులారా, వాక్యంలో వ్రాయబడి ఉన్నది, ఆ ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోస్తాడు, తక్కువ వస్తే మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకున్నావు. యేసు ప్రభు మాట మంచి ద్రాక్షరసంగా మార్చబడింది. ప్రియులారా, అక్కడ ఉన్నది నీళ్ళే. నీళ్లు ఏమిగా మారినాయి? ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. వలలు రాత్రంతా ప్రయాసపడ్డారు, వలలు వేశారు, చేపలు పడలేదు. యేసు ప్రభు చెప్పినప్పుడు అక్కడ స్థలములు కూడా మరి వేశారు, కానీ అయినా నీ మాట చొప్పున మేము వలలు వేస్తామన్నారు. విస్తారమైన చేపలు పడినట్లు గమనిస్తున్నాం. యేసు ప్రభు మాట ప్రియులారా అక్కడ మేలు కలిగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన మాటకు మనం విలువ ఇస్తున్నామా? ఆయన మాట ప్రకారం మనము చేస్తున్నామా? ఆయన మాట ప్రకారం నడుచుకుంటున్నామా? మనకు నిజంగా ఆ కొదవలేవో అవన్నీ కూడా పూర్తి చేయబడతాయి. దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా చేస్తాడు. ప్రియులారా, ఇంకా చూడండి, ఆయన చెప్పినట్లు చేయగా నీళ్లు ద్రాక్షరసంగా మారినాయి. ఆయన చెప్పినట్లు చేయగా విస్తారమైన చేపలు పడ్డాయి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయుము, నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రాము, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకొనము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోయింది. ఆయన మాట ప్రకారము ఈమె చేసింది. అవి మహాకరువు దినాలు. మరి ఇక్కడ చూసినట్లయితే ఈమె సారెపతు స్త్రీ. ఆ కరువు కాటకాల్లో ఆమె ఒక విధవరాలు. చాలామంది కరువు వచ్చినందువలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈమెయితే చివరి అప్పడం 2 పుల్లలతో ఎంత రెట్టి చేసుకుంటుందో అంత అప్పడం మాత్రమే ఉంది. అయినా ఆ దైవజనుడు వచ్చాడు, ఇదిగో అమ్మా మొదట అప్పడము నాకే. ఆమె చెప్పింది, అయ్యా లేదయ్యా, యెహోవా జీవముతోడు, తొట్టిలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉన్నది, అయినా అందులో మొదటి అప్పడము నాకి. అప్పుడు ఏమన్నాడు? నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, 14వ వచనంలో, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ప్రియులారా, ఆ దైవజనుడు చెప్పినట్లు యెహోవా దైవజనుడైన ఏలియా ద్వారా ఏం చెప్పాడో ఆమె అలాగే చేసింది. అది మనం దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి 16వ వచనము చూడండి.
యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మా ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. 15వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేసింది. మొదట ఆ దైవజనుడికి అప్పడం చేసింది. అయితే ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము ఆమె జీవించిన కాలం అంతా తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న ఎట్లా అది ఏ విధంగా అంటే ఆయన మాట ప్రకారము చెప్పినప్పుడు చేసినప్పుడు, ఆయన ఏ మాట చెప్పారో ఆ మాటను చేసినప్పుడు. ప్రియులారా, అట్లయితే దేవుని మాటల మీద మనకు ఆశ ఉందా? దేవుడు చెప్పే ప్రతి మాట నిరర్థకము కాదని మనం ఎరిగి ఉన్నామా? దేవుడు మనకి ఏది చెప్పినా మేలు కోసమే, మంచి కోసమే ఆయన చెప్తాడని మనం గ్రహిస్తున్నామా? ఆలోచన చేద్దాం. అదిగో ఆ యేసు ప్రభు చెప్పినట్లు వలలు వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. అదిగో కానా వివాహంలో మరియ తల్లి అనింది, ఆయన మీతో చెప్పింది చేయండి అన్నాడు. ఆయన బాల నిండా నీళ్లు ముంచమన్నాడు. తిరిగి ఆ నీళ్ళని తీసుకుపోయి పరిచారకులకు వచ్చిన వారికి అందరికీ ఇవ్వండి అన్నాడు. అయితే అది రుచి చూసినప్పుడు అది ఎంతో మధురంగా ఉన్నట్లు మనం చూడగలం. నీళ్లను ఆయన మాట చొప్పున చేసినప్పుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ఇక్కడ సారేపతు స్త్రీ పిండి నూనె కొంచెమే ఉంది. దైవజనుడు యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము చెప్తే ఆమె అలాగే చేసింది. ఆమె తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేన్ని బట్టి? ఆయన మాట ప్రకారము చేసిన దాన్ని బట్టి. ఇంకొక మాట, ఆదికాండం 41వ అధ్యాయం 55వ వచనం. ఫరోతో మొరపెట్టుకొనిది. అప్పుడు ఫరో ఏమన్నాడు చూడండి, మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పాను. కరువు ఆ దేశమందంతటను ఉండెను గనక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీలకు ధాన్యం అమ్మకము చేశాను. ఫరో రాజు అంటున్నాడు, ఈయన చెప్తేనే చేయాలి. వాస్తవానికి రాజు చెప్తే చేయాలా, కానీ ఈ రాజు ఏం చెప్తున్నాడు చూడండి. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయండి. యోసేపు వద్దకు వండి, ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి. ప్రియులారా, యోసేపు చెప్పినట్లు చేశారు. వారికి ఆహారము సమృద్ధిగా దొరికింది. నిజంగా చూడండి, యోసేపు ఎంతో పవిత్రమైన వాడుగా మనం చూడవచ్చు, పరిశుద్ధుడిగా మనము చూడవచ్చు. ఆయనను కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా మనము చూడవచ్చు. కనుక యేసు ప్రభు చెప్పినట్లు చేయడం, లేదా పరిశుద్ధులు పవిత్రులైన వారు చెప్పినట్లు చేయడం మనకు మేలని దైవవాక్యంలో గమనిస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఆదికాండం 31వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది చూడండి. దేవుడు మా తండ్రి యొద్ద నుండి మా పిల్లలదినై ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయుమని అతనికి ఉత్తరం ఇచ్చారు. యాకోబుకు రాహేలు లేయా ఇద్దరు భార్యలు. వాస్తవానికి మామ మరి చూసినట్లయితే చాలా యాకోబుకు మోసం చేశాడు. అయితే ఈ లేయా రాహేలు వాళ్ళు విని ఏం చెప్పినారు? భర్తకు యాకోబుకు లేయా రాహేలు ఏం చెప్పారు? ఏం చెప్తున్నారు చూడండి, చదవండి. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టల్లా చెయ్యి అని చెప్పారు. ఎవరు చెప్పినట్లు చేయమంట? దేవుడు నీకేం చెప్తాడో అది చెయ్యి అని చెప్పి యాకోబుతో చెప్పినప్పుడు ప్రభునందు ప్రియులారా, తర్వాత యాకోబు బహుగా ఆశీర్వదించబడినట్టు మనం చూస్తున్నాం. దేవుడు చెప్పినట్లు చేసినందువలన అని మనం గమనిస్తున్నాం. ఇంకా మనం అలాగనే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అపొస్తల కార్యాలు 22వ అధ్యాయము 10వ వచనంలో పౌలును కూడా మనము దైవవాక్యంలో గమనించినట్లయితే
పౌలు కూడా దేవుడు చెప్పినట్లు చేశాడు. అపొస్తల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రభువా నేనేమి చేయవలని అడగగా, ప్రభువు నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో నేను. పౌలు అన్నాడు, ప్రభువా నేనేం చేయాలా అంటే, అప్పుడు ప్రభువు చెప్పాడు, ఇదిగో నువ్వు అననీయ దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆయన ఏం చెప్తాడో అది చెయ్యి అని చెప్పాడు. ప్రియులారా, ప్రభువా నేనేమి చేయాలా అని పౌలు అడిగాడు. నిజమే, ఈ రోజులలో మనము దేవుణ్ణి అడిగే వారంగా ఉన్నామా? ఏదైనా మనకు వచ్చిన అవసరం వచ్చో లేదా ఇబ్బందులు వచ్చో సమస్యలు వచ్చినప్పుడు, ప్రభువా మేమేం చేయాలి, ఈ సమస్య ఉంది మేమేం చేయాలి, ఈ అవసరం ఉంది మేమేం చేయాలి, ప్రభుని అడుగుతున్నామా? ప్రియులారా చూడండి, ప్రభువా నేనేమి చేయాలి. పౌలు అన్నాడు, ప్రభువా నేనేమి చేయాలయ్యా. కొంతమంది దేవునికే చెప్పేటోళ్ళు ఉన్నారు, కానీ మానవులమైన మనము దేవుడు మనకు చెప్తే మనకు మేలు, కానీ మనము దేవునికి చెప్తే మేలు కాదు. మనము దేవుళ్ళం కాదు, ఆయన దేవుడు. మనం చెప్తే ఏం జరగదు, ఆయన చెప్తే జరుగుతుంది. ప్రియులారా, ప్రభువా నేనేమి చేయాలా అని అడిగాడు కదా. ప్రభువు చెప్పినట్లు అతడు చేసినాడు అనేది మనం దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాం. అననీయ దగ్గరికి వెళ్ళాడు, అక్కడికి చూపు లేదు. అక్కడ అననీయ దగ్గరికి వెళ్ళాడు, అననీయ ప్రార్థన చేశాడు, అతనికి చూపు కలిగినట్లు మనం చూడగలుగుతున్నాం. నిజమే, ప్రభువు చెప్పినట్లు మనం చేస్తే మనకు మేలుంది, కానీ మనము చెప్పినట్టు ప్రభువు చేయడము మేలు కాదు. ప్రభువా నేనేం చేయాలి? ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 7:24లో ఈ విధంగా వ్రాయబడింది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 చదవండి. 21 తర్వాత మళ్ళీ 24 చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు అని చెప్పి 24లో చూడండి ఒక మాట. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడను బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెనో, వరదలు వచ్చెనో, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెనో, కానీ దాని పునాది బండ మీద వేయబడ గనక అది పడలేదు. బండ మీద వేయబడిన పునాది కాబట్టి వాన వచ్చినా వరదలు వచ్చినా అది పడలేదు. అంటే 24వ వచనంలో ఏమన్నాడంటే, ప్రియులారా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. దేవుని మాటలు విని ఆ ప్రకారం ఎవరు చేస్తారో వారు బుద్ధిమంతులు. వారి పునాది స్థిరంగా ఉంటుంది. వాన వచ్చినా వరదలు వచ్చినా ఆ ఇల్లు కూలిపోదు, అది పడిపోదు, అది స్థిరంగా ఉంటుందని వ్రాయబడింది. ప్రియులారా, నా మాటలు విన్నటువంటి వారి పునాది స్థిరంగా ఉంటుంది. అవును ప్రియులారా, ఈ మాటలు మనం చూడగలుగుతున్నాం. చూడండి, అందుకే యోహాను సువార్త 5:24లో చూడండి ఈ విధంగా వ్రాయబడింది. యోహాను సువార్త 5:24 చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటుతాడు అన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు కదా, విశ్వాసముంచువాడు నిత్య జీవాన్ని పొందుతాడు. వాడు తీర్పులోనికి రాడు, వాడు మరణములో నుండి జీవములోనికి, ఆయన మాట వినేవారు జీవములో ఉన్నవారు అవుతారు ప్రియులారా అని మనం గమనిస్తున్నాం. 8:51 అదే యోహాను సువార్తలో చూడండి. 8:51
ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని మాటలు గైకొనేవాడు ఎన్నడూ మరణం ఉండదు, పాతాళం ఉండదు, నరకం ఉండదు. యుగయుగాల వారు పరలోకంలో జీవిస్తారు ప్రియులారా. నా మాట ఏమన్నాడు 51లో, ఒకడు నా మాట గైకొనే ఎడల వాడెన్నడును మరణం పొందడు. దేవుని మాట వినేవాడు మరణం పొందడు. అవును ప్రియులారా. అట్లయితే దేవుని నమ్ముకున్న మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు. అందుకే మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మనము నిబ్బరము కలిగి దేవుని వాక్యమును అనుసరించి దేవుని మాట ప్రకారం చేయడము మంచిది. అది మనం ఏం చేసినా సరే దేవుని మాట ప్రకారం చేస్తే మంచిది ప్రియులారా. అది బండ మీద కట్టిన పునాది, బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నటువంటిది అని దైవవాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారి, మధ్యాహ్నం వేళ నీ మాట చొప్పున వల వేయగా విస్తారమైన చేపలు పడ్డాయి. ఆయన మీతో చెప్పింది చేయండి అని అన్నప్పుడు ఆయన చెప్పింది చేయగా నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ఇంకా రాజుల మొదటి గ్రంథంలో ఏలియా చెప్పినట్లు చేయగా ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఇంకా ఏసేపుతో గురించి చెప్పాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆహారము తెచ్చుకోండి, ఏసేపు దగ్గరికి పోండి, ఆయన మీతో ఏం చెప్తాడు అది చేయండి అన్నప్పుడు వారికి ఆహారము దొరికింది ప్రియులారా. లేయా రాహేలులో తన తండ్రి మోసం చేస్తే, ఎంతగానో కష్టపడి మందను కాస్తే మోసం చేస్తే, వద్దు వద్దు దేవుడు నీతో ఏం చెప్తాడో దాన్ని చేయి అని చెప్పినప్పుడు నిజంగా దీవించబడ్డాడు యాకోబు ప్రియులారా. ఇంకా మనము చూసినట్లయితే పౌలు, ప్రభువా నేనేమి చేయాలా అంటే, ఇదిగో అననీయ దగ్గరికి వెళ్ళు, అక్కడికి పోయి నువ్వు చూపు పొందు అంటే ఆయన మాట ప్రకారం వెళ్ళాడు, చూపు పొందాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనములో కదా, నా మాట విని నా మాట ప్రకారము బండ మీద ఇల్లు కట్టుకుని వాడు బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. నా మాట ప్రకారము జీవించిన వాడు, వాని జీవితం బండ మీద కట్టిన బుద్ధిమంతునిలాగా ఉంటుంది. ఆ ఇల్లు పునాదితో కట్టబడింది కాబట్టి వానొచ్చినా వరదొచ్చినా అది ఏమాత్రమో చెక్కు చెదరదు. దేవుని మాట వినేవారికి వారైనా వారి కుటుంబమైనా దేవుని మాటకు ఎవరు విలువ ఇస్తారో వారు బండ మీద కట్టబడిన ఇల్లు లాంటి వారు ప్రియులారా. మంచి పునాది వేసుకున్నటువంటి వారు, దేవుని మాట విని సాగిపోయేటువంటి వారు, గట్టి పునాది వేసుకున్నటువంటి వారు స్థిరంగా నిలబడతారని వ్రాయబడి ఉన్నది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నా మాట వినేవాడు మరణం ఎప్పుడు పొందడు అనే మాటలు దైవగ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ప్రభువు నమ్మినటువంటి మనం ఎవరి మాట వినాలి? ప్రభు మాట వినాలి. లోకస్తుల మాట కాదు, వాళ్ళ మాట వీళ్ళ మాట కాదు, దేవుని మాట వినాలి కదా. దేవుని మాట విని ఆ ప్రకారం చేస్తే మనకు ఎంతో ధన్యత ఉంది, మేలు ఉంది అని దైవవాక్యంలో గమనిస్తున్నాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. తళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మధ్యాహ్నం వేళ మా కొరకై తెలియజేసిన చిన్న వర్తమానం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నీ మాట విని వలలు వేయగా విస్తారమైన చేపలు పడ్డాయి. నువ్వు చెప్పినట్లు పరిచారకులకు చేయగా నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. మీరు సెలవిచ్చిన మాట ప్రకారము ఏలియా సారేపత స్త్రీకి చెప్పగా తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. రాహేలు, లేయాలు యాకోబుతో దేవుడు చెప్పినట్లు చేయమన్నప్పుడు వారు బహుగా దీవించబడ్డారు అని మీ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఫరో రాజు యోసేపు మీతో ఏం చెప్తాడో అది చేయమని వారితో చెప్పినప్పుడు వారికి ఆహారము సమృద్ధిగా దొరికినట్లు మేము చూడగలుగుతున్నాం. అవును ప్రభువా, నా మాట విన్నటువంటి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడని రాయబడింది. వాన వచ్చినా వరద వచ్చినా ఏమాత్రము పడిపోదని చెప్పి వ్రాయబడి ఉన్నది. అవును ప్రభువా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు వాడు నిత్య జీవం గలవాడు, వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటుతాడని రాయబడింది. ప్రభువా, నా మాట విన్నవాడు మరణము పొందడు అని మీ గ్రంథంలో నుండి మేము చూడగలుగుతున్న మాటల కొరకై
స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలన్నీ మందరి హృదయాలలో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారము నీ మాట ప్రకారం మేము జీవించి నిన్ను మహిమపరిచే భాగ్యము దయచేయమని, చెదిరి వెళుతుండగా మీ ఆశీర్వాదాలతో పంపమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఇంతటితో కూడిక ముగించబడింది.